ఏది అయినా ఆచి చికెన్ మసాలా. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విభిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఎండలు తీవ్రతరంగా మండుతుంటే మరోవైపు అకాల ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. వాతావరణ శాఖ వివరాల ప్రకారం ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావం కారణంగా ఏపీ, తెలంగాణలో రాబోయే 2 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో వర్షాల ప్రభావం కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వర్షపాతం నమోదవగా రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 2 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఆదిలాబాద్, కొమురం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాల్లో మోస్తారు వర్షాలు పడతాయని సూచించారు. సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక ఆదిలాబాద్ నుంచి రంగారెడ్డి వరకు పలు జిల్లాల్లో వర్షాలు, ఈదురుగాలుల ప్రభావం చూపవచ్చని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదంటూ జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, మనం చూస్తున్నాం నిన్న నుంచి ఏ విధంగా అయితే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా అలాగే తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్నాయో, అయితే మరి వాతావరణ శాఖ అధికారులు ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు, ముఖ్యంగా రైతులకు సంబంధించి అనుకోవచ్చు? గుడ్ మార్నింగ్ రత్న. తెలంగాణ వ్యాప్తంగా కూడా మనకు వాతావరణంలో చాలా విభిన్నమైనటువంటి మార్పులు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఎండ తీవ్రత మండుతుండగా మరొక వైపు వర్షాలు కురుస్తున్నాయి. సో దీంతో అసలు ఇది ఎండాకాలమా, ఇది వానాకాలమా, ఏంటి వాతావరణంలో ఇంత మార్పులు కనిపిస్తున్నాయని కూడా ప్రజలు కూడా విస్మయానికి గురవుతూ ఆశ్చర్యపడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో తెలంగాణలో డిఫరెంట్ టైప్ ఆఫ్ వెదర్ చాలా 10 రోజుల నుంచి ఎక్కువగానే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే మార్చి నెల మనకు ప్రారంభమైనప్పటి నుంచి కూడా విపరీతమైనటువంటి ఉష్ణోగ్రత పెరిగిందని చెప్పవచ్చు. రికార్డు స్థాయిలో కూడా మనకు టెంపరేచర్ నమోదైంది. సో మార్చి స్టార్టింగ్ లోనే ఇంతటి ఎండలు ఉంటే ఏప్రిల్, మే నెలలో ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందనేటువంటి భయానికి ప్రజలందరూ కూడా గురైనటువంటి పరిస్థితులలో అటు ద్రోణి ప్రభావము, అల్పపీడన ప్రభావంతో కూడా అకాల వర్షాలు కురుస్తున్నాయి. సో ఈ అకాల వర్షాలతో అయితే ఎండ వేడి నుంచి అయితే ప్రజలకు కాస్త రిలీఫ్, ఊరట లభించిందని చెప్పవచ్చు. కానీ వర్షాల వల్ల కూడా తీవ్రమైనటువంటి నష్టం పంటలకు జరుగుతుంది. సో ఈ పరిస్థితులలో ఇటు ఎండ, అటు వాన, ఈ రెండింటి విభిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు, ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులతో పాటు అటు IMD భారత వాతావరణ శాఖ అధికారులు కూడా చాలా స్పష్టమైనటువంటి సమాచారం తెలియజేస్తున్నారు. ఎందుకంటే వాతావరణంలో చాలా మార్పులు సంభవించనున్నాయి. ఎండతో పాటు అకాల వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలతో పాటు దాదాపు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీస్తాయి. దాంతో పాటు వడగళ్ల వాన పడుతుంది. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడతాయని కూడా వాతావరణ శాఖ అధికారులతో చాలా స్పష్టంగా తెలిపినటువంటి పరిస్థితులలో సో అదే సిచ్యువేషన్ అయితే మనకు తెలంగాణలో కనిపిస్తుంది. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావం కారణంగా రాబోయే 2 రోజుల పాటు అయితే వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు కూడా పడతాయని వాతావరణ శాఖ అధికారులు ఏకంగా హెచ్చరికలే జారీ చేస్తున్నారు రత్న. సో ఈ పరిస్థితులలో తెలంగాణలో అయితే వర్ష ప్రభావం కూడా కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం నమోదు కాక రాబోయే రోజుల్లో మరింత వర్షపాతం కూడా పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ వాతావరణంలో కూడా చాలా స్పష్టమైనటువంటి మార్పులు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ GHMC సిటీ పరిధిలో కూడా ఉరుములు, మెరుపులు, గాలులతో కూడినటువంటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. సో 2 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయి. జిల్లాలో కూడా ఇదే సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా, కొమురం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో
గంటకు దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయి. దీంతో పాటు ఉరుములు మెరుపులు కూడా ఎక్కువగా సంభవించే అవకాశం ఉంది. సో అంటే వర్షాకాలం ఎండల వానల కంటే కూడా మనకు ఇప్పుడు ఈ అకాల వర్షాలలో పిడుగుపాటులు ఎక్కువగా పడుతూ ఉంటాయి. పిడుగులు కూడా ఎక్కువగా పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా అలర్ట్ గా ఉండాలని కూడా వాతావరణ శాఖ అధికారులు దాదాపు పాటు అది మనం ప్రభుత్వం కూడా అలర్ట్ జారీ చేసింది. రత్న ఆదిలాబాద్ నుంచి రంగారెడ్డి వరకు కూడా పలు జిల్లాలో వర్షాలు ఎదురుగాల ప్రభావం కూడా చూపించే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ముఖ్యంగా పిడుగులు పడేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితులలో ప్రజలైతే బహిరంగ ప్రదేశాలు అంటే ఓపెన్ మైదాన ప్రాంతాల్లో కానీ చెట్ల కింద కానీ ఉండకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. సో ఎక్కువగా ఈ పిడుగుబాటు ప్రభావం అనేది కూడా ఎక్కువగా వ్యవసాయం చేసేటువంటి రైతులకు కానీ కూలి పనులకు వెళ్లే వాళ్ళు కానీ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన వారి మీద ఎక్కువగా పడుతూ ఉంటుంటే అలాంటి సిచ్యువేషన్ లో ఇటు వ్యవసాయ సంబంధించినటువంటి పనులు చేసే వాళ్ళు కానీ రైతులు కానీ అన్నదాత కుటుంబాలు కూడా వాతావరణ పరిస్థితికి అనుగుణంగా కూడా చాలా అలర్ట్ గా ఉండాలని కూడా సూచిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. రాజు పటేల్, ప్రధానంగా నగర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకి సంబంధించి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? మన హైదరాబాద్ సిటీకి వచ్చేసి ఏంటంటే ఎప్పుడు చినుకుపోయినా సరే హైదరాబాద్ సిటీ అంతా కూడా చిత్తడి అయిపోతుంది. సో మినిమం 5 సెంటీమీటర్ల నుంచి 10 సెంటీమీటర్ల వర్షం పడితే హైదరాబాద్ సిటీ మొత్తం కూడా జలమయ్యేటువంటి సిచ్యువేషన్ మనకు చాలా సందర్భం అనిపించింది. సో ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, నాలాల పై నుంచి వాటర్ వస్తాయి, డ్రైనేజీ పొంగిపోతుంది, లోతట్టు కాలనీలకు కూడా వాటర్ వెళ్ళిపోతుంటాయి. సో ఈ పరిస్థితుల నేపథ్యంలో మరొకటి స్పెషల్ ఏంటంటే హైదరాబాద్ సిటీలో ఎప్పుడు కూడా మనకు ఈవినింగ్ టైంలోనే వాతావరణ ప్రభావం చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈవినింగ్ 4 o'clock నుంచి 5 నుంచి నైట్ 11-12 వరకు కూడా మనకు వర్షం పడుతూ ఉంటుంది, ఉరుములు మెరుపులు కూడా పడుతుంటాయి. సో ఈవినింగ్ స్టార్ట్ అయినటువంటి వర్షం దాదాపు మిడ్ నైట్ వరకు కూడా హైదరాబాద్ సిటీలో పడుతుంది. ఎక్కువగా మార్నింగ్ టైంలో కానీ ఆఫ్టర్నూన్ టైంలో కానీ హైదరాబాద్ సిటీలో వర్షం చాలా తక్కువ పర్సెంటేజ్ లో పడుతుంది. దాదాపు 80 to 90% ఎక్కువగా ఈవినింగ్ టైంలో పడుతుంది. సో అదంతా ప్రీషియస్ టైం ఈవినింగ్ అంతా కూడా హైదరాబాద్ సిటీలో అటు ఎంప్లాయీస్ ఆఫీస్ నుంచి రావడానికి కానీ స్కూల్స్ కాలేజ్ పిల్లలు వెళ్ళడానికి ఏదైనా బిజినెస్ కూడా నడిచేటువంటి టైం అదే టైం హైదరాబాద్ సిటీ అంతా కూడా. సో అప్పుడు ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులలో హైదరాబాద్ లోని వాతావరణ శాఖ అధికారులతో పాటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఎందుకంటే వెదర్ సిచ్యువేషన్ కు అనుగుణంగా కూడా సిటీ వాసులు కూడా తమ యొక్క ప్రయాణాలను కానీ పనులను కానీ చేసుకుంటే బాగుంటుంది. సో ఇలాంటి పరిస్థితులలో ప్రత్యామ్నాయ చర్యలు అంటే ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయ్యేటువంటి మెయిన్ రోడ్ల మీద వెళ్లకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్ళడం కానీ సో ఈజీ మెథడ్ తో తమ గమ్యాన్ని చేరుకునే విధంగా పలు ఐడియాస్ కూడా ప్రజలు సిటీ వాసులు ఉపయోగించుకొని దానికి అనుగుణంగా ఏదైతే ట్రాఫిక్ జామ్ లో చిక్కుకోకుండా వాతావరణ పరిస్థితుల్లో చిక్కుకోకుండా తదనుగుణంగా కూడా ప్రజలు ప్రత్యామ్నాయ చర్యలు చూసుకోవాలని కూడా వాతావరణ శాఖ అధికారులు జిహెచ్ఎంసీ అధికారులు కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితులలో సాయంత్రం ఇప్పుడు మనకు ఆఫ్టర్నూన్ నుంచి హైదరాబాద్ సిటీలో ఒక రకమైనటువంటి వాతావరణంలో మార్పు కనిపిస్తుంది. అప్పటి వరకు ఎండగా ఉన్నటువంటి వాతావరణము క్రమక్రమంగా మేఘావృతమై మబ్బులు కమ్మడంతో కాస్త చీకటి వాతావరణం కనిపిస్తుంది. అంటే పగలే సాయంత్రం అయినటువంటి పరిస్థితి మన సిటీలో కనిపిస్తుంది. కాబట్టి ప్రజలైతే సిటీ వాసులు ఆందోళనకు గురవుతున్నారు. ఇక లోతట్టు కాలిన ప్రజలు కూడా కాస్త వర్షం పడుతుందంటేనే తమ కాలనీలోకి నీళ్లు వస్తాయని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ మన హైదరాబాద్ సిటీలో కనిపిస్తుంది. సో మామూలుగా మనకు 5 సెంటీమీటర్ల నుంచి 10 సెంటీమీటర్ల వర్షం పడితేనే తీవ్రమైనటువంటి ఎఫెక్ట్ హైదరాబాద్ సిటీలో ఉంటుంది. సో ఈ పరిస్థితులలో సో హైడ్రా కూడా ఈసారి ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతుంది. వర్షాలు పడ్డప్పుడు హైడ్రా సిబ్బంది కూడా సహాయక చర్యలు చేయడానికి కూడా ముమ్మరంగా కూడా లోతట్టు కాలనీ ప్రజలకు వెళ్తున్నాడు. ట్రాఫిక్ కు సంబంధించినటువంటి క్లియరెన్స్ కూడా జిహెచ్ఎంసీ అధికారులతో కలిసి కూడా హైడ్రా కూడా చేస్తుంది. కాబట్టి సో యాక్షన్ టీం కూడా పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంది. ఎందుకంటే అటు జిహెచ్ఎంసీ ఇటు హైడ్రా అటు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి వివిధ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి డివిజన్ లో కూడా ఎప్పటికప్పుడు కూడా 4-5 టీంలతో కూడా ఎప్పటికప్పుడు యాక్షన్ టీం కూడా ఏర్పాటు చేసి ప్రజలను సేవ్ చేయడానికి కూడా 24 hours సిద్ధంగా ఉంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే మన హైదరాబాద్ సిటీలో ఉంది. సో ముఖ్యంగా అకాల వర్షం హైదరాబాద్ సిటీని కూడా ఆగం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ అధికారులు చాలా స్పష్టంగా హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో
తదనుగుణంగా కూడా సిటీ వాసులు కూడా అలర్ట్ గా ఉండాలని కూడా ప్రభుత్వం కూడా సలహాలు సూచనలు ఇస్తుంది రత్న. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్.